ఏపీలో ఇవాల్టి నుంచి ప్రభుత్వం పెన్షన్లను పంపిణీ చేస్తోంది. పెన్షన్లు తీసుకునేందుకు లబ్ధిదారులు పడిగాపులు కాస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచే సచివాలయాలకు తరలివచ్చిన ప్రజలు క్యూ లైన్లో నిల్చుని పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే చాలా చోట్ల సచివాలయాలకు ఇంకా పెన్షన్ల డబ్బు చేరుకోకపోవడంతో లబ్ధిదారులకు నిరాశ ఎదురవుతోంది. 2-3 గంటలు లైన్లలో నిల్చున్న లబ్ధిదారులు ఎండవేడి తట్టుకోలేక ఇళ్లకు తిరిగి వెళ్లిపోతున్నారు. ఎప్పటిలా ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు పంపిణీ చేస్తే ఇలాంటి ఇబ్బందులు ఉండేవి కావని ఆవేదన చెందుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పెన్షన్ల కొరకు వృద్ధుల పడిగాపులు కాస్తున్నారు. వృద్ధులకు పెన్షన్లు తీసుకునేందుకు సమయం పడుతుండటంతో టెంట్ ఏర్పాటు చేసి మజ్జిగను అందజేశారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలోనూ పెన్షన్ల కోసం వృద్ధులు బారులు తీరారు. పెన్షన్ డబ్బుల కోసం అధికారులు బ్యాంకులు వెళ్లడంతో వృద్ధులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంటికి వచ్చి ఇవ్వడమే బాగుందని వృద్ధులు అంటున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పెన్షన్ల కోసం వృద్ధులు వితంతువులు పడిగాపులు కాస్తున్నారు. సమయం పడుతుండటంతో ఎండ వేడిమికి తట్టుకోలేక వెనుతిరిగిపోతున్నారు. ఇక పల్నాడు జిల్లా గురజాలలో సచివాలయానికి లబ్ధిదారులు క్యూ కట్టారు. అయితే బ్యాంకుల నుంచి నగదు తీసుకొచ్చేందుకు సమయం పడుతోందని సచివాలయ సిబ్బంది సమాచారం ఇచ్చారు. దీంతో లబ్ధిదారులు నిరాశకు గురయ్యారు. తిరుపతి జిల్లా గూడూరులోనూ పెన్షన్ల కోసం వృద్ధులు వికలాంగులు పెద్ద ఎత్తున సచివాలయానికి చేరుకున్నారు. తాజా అంశానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, బలరాం, రాయలసీమ జిల్లాల్లో పెన్షన్ల కోసం ఉదయం నుండి వృద్ధులు వికలాంగులు అదేవిధంగా మహిళలు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం వరకు వెయిట్ చేయడం జరిగింది. పెన్షన్లు రాకపోవడంతో ఉసూరుమంటూ ఇళ్లకు తిరిగిన పరిస్థితి, ఎండలు విపరీతంగా ఉండడంతో ఏదైతే సచివాలయాల దగ్గర ఉండలేక తమ ఇళ్లకు వెళ్ళిన పరిస్థితి. ఉదయం నుండి పడిగాపులు కాస్తూ గంటకు వస్తాయి, అరగంటకు వస్తాయి పెన్షన్లు అని ఎదురు చూసిన పరిస్థితుల్లో పెన్షన్లు ఇంకా రాకపోవడంతో ఇంటికి వెళ్ళిన పరిస్థితి. అయితే ఉదయం నుండి వృద్ధులు మహిళలు పెద్ద ఎత్తున సచివాలయాలకు చేరుకోవడం జరిగింది. రాయలసీమ జిల్లాల్లో కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో మొత్తం పెద్ద ఎత్తున ఉదయం 8 గంటల నుండే పింఛన్ల కోసం ఎదురు చూసిన పరిస్థితి. అయితే ఉదయం నుండి పింఛన్లు రాకపోవడంతో 1వ తేదీ వచ్చేటువంటి పింఛన్లు తమ ఇండ్ల దగ్గరకు వచ్చి వాలంటీర్లు ఇచ్చేవారు. ఈసారి ఆ పరిస్థితి లేకపోవడము, ఎన్నికల కమిషను వాలంటీర్లని లేదు అని చెప్పడంతో మొత్తం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మహిళలు అదేవిధంగా వృద్ధులు వికలాంగులు ఉదయం నుండి వేచి చూసి ఆ ఇళ్లకు వెళ్ళిన పరిస్థితి. ఎండ వేడిమి విపరీతంగా ఉండడము, దాదాపు రాయలసీమ జిల్లాల్లో 35 నుండి 40 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉండడంతో తీవ్ర ఇబ్బందులకు గురై ఇళ్లకు వెళ్ళిన పరిస్థితి. ఉదయం నుండి పడిగాపులు కాసి పనులు లేక పనులకు వెళ్ళకోకుండా ఇళ్లలో ఉంటూ పింఛన్ కోసం ఎదురు చూశారు. అయినప్పటికీ పింఛన్ రాకపోవడంతో ఇళ్లకు వెళ్ళిన పరిస్థితి. అయితే సచివాలయం ఉద్యోగులు మాత్రం మరి కొద్దిసేపులో డబ్బులు వస్తాయి, వచ్చిన వెంటనే తమకు అందిస్తామని అనేక మంది లబ్ధిదారులకు చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటి వరకు ఆ పింఛన్లు రాకపోవడంతో ఇళ్లకు వెళ్ళిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే 1వ తేదీ వచ్చేటువంటి పింఛన్లు 3వ తేదీ అయినా రాకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాము. అదేవిధంగా ఏదైతే ఇంటి రెంట్లు అదేవిధంగా సరుకులు తెచ్చుకునే పరిస్థితి ఉండేది. 1వ తేదీ అంటేనే అనేక సమస్యలు ఉంటాయి. ఆ సందర్భంలో వచ్చే 3,000 రూపాయలు పింఛన్కు సంబంధించి నెల రోజుల పాటు ఎదురు చూస్తున్న సందర్భంలో పింఛన్లు రాకపోవడంతో వికలాంగులు అయితేనేమి, వృద్ధులైతేనేమి, అదేవిధంగా మహిళలు అయితేనేమి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ఆ సందర్భం కనిపిస్తూ ఉంది. ఉదయం నుండి పడిగాపులు కాస్తున్నాము. గతంలో పోయిన నెల వాలంటీర్లు 1వ తేదీ తలుపు తట్టి తమకు పింఛన్లు ఇచ్చేవాళ్ళు, ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇండ్లకు రాము, సచివాలయం దగ్గరికే రావాలని చెప్పడంతో సచివాలయం దగ్గరికి ఉదయం వచ్చి 8 గంటల నుండి పడిగాపులు కాశాము. అయినప్పటికీ పింఛన్లు ఇంకా రాలేదు. ఇప్పుడు ఇండ్లకు వెళ్ళిన పరిస్థితి. అయితే వికలాంగులు కొంతమంది బయటకు రాలేని పరిస్థితుల్లో బలరాం, అంటే పెన్షన్ల పంపిణీ పూర్తి చేయడానికి ఇంకా ఎంత సమయం పడుతుందంటూ అధికారులు చెప్తున్నారు. ఆలస్యానికి కారణాలు ఏమని చెప్తూ ఉన్నారు అధికారులు? అయితే బలరాం, సచివాలయ ఉద్యోగులు అయితే మరి కాసేపట్లో పింఛన్లు పడతాయని చెబుతూ ఉన్నారు. ఎంత పింఛన్ అమౌంట్ పడుతుందో అంత వెంటనే డ్రా చేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి అందజేస్తామని చెప్పడం జరిగింది. 1-2 గంటల సమయంలో ఖచ్చితంగా పింఛన్లు పడతాయని చెప్పడం జరిగింది. ఏదైతే ఆ సర్వరు స్లో ఉండడమా లేకుంటే ప్రభుత్వం ఇంకా పింఛన్ వేయలేదా అనేది మాత్రం సచివాలయ ఉద్యోగులు చెప్పలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే పెన్షన్ వెంటనే దాంట్లోకి అమౌంట్ అకౌంట్లోకి పడిన వెంటనే
మరుక్షణమే డ్రా చేసుకొని ఎవరైతే లబ్ధిదారులు వస్తారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఇస్తాము. ఎవరైతే ఇండ్ల కాడ ఉండి రాలేకపోతున్నారో వారు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి పింఛన్లు అందజేస్తామని చెబుతూ ఉన్నారు. మొత్తం రాయలసీమ వ్యాప్తంగా ఇప్పటికే ఎండలు ఎక్కువ ఉండడము, అదేవిధంగా ఉదయం నుండి కొన్ని ప్రాంతాల్లో అయితే ఎక్కడ వాళ్ళకి శామియానాలు ఏర్పాటు చేయకపోవడము, అదేవిధంగా చిన్న చిన్న సచివాలయాలు ఉండడంతో రోడ్ల మీద ఉండి ఇబ్బందులు గురవుతున్నారు. అదేవిధంగా కొన్ని చోట్ల చెట్లు ఉంటే ఆ చెట్ల కింద పడిగాపుల కాసిన పరిస్థితి. ఉదయం నుండి దాదాపు 1 గంట సమయం వరకు కాసేపు క్రితం వరకు మహిళలు, వృద్ధులు, వికలాంగులు అనేక మంది సచివాలయాల చుట్టూ తిరగడం జరిగింది. ఆ బారులు తీరిన పరిస్థితి. ఉదయం నుండి దాదాపు 1 గంట సమయం వరకు వేచి చూసిన పరిస్థితి. 1 గంట వరకు ఆ పింఛన్లు రాకపోవడంతో ఉదయం నుండి ఆకలితో అలమటిస్తూ ఉన్న పరిస్థితి. అయితే పింఛన్ వస్తే తమ ఇండ్లకు వెళ్ళి ఏదో ఒకటి వంటలు చేసుకునే అవకాశం ఉంటుంది. బలరాం ప్రసాద్, అంటే ఉష్ణోగ్రతలు కూడా చాలా అధికంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పెద్ద వయసు వారు, ఒంటరి మహిళలు వీళ్ళందరూ కూడా ఇప్పటికే సచివాలయ కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తూ ఉన్నారా? క్యూ లైన్ లో ఇంకా వేచి చూస్తూ ఉన్నారా? ఎటువంటి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుత తాజా నిర్ణయాలకు సంబంధించి? అయితే ఏదైతే వాలంటరీ వ్యవస్థ ఉందో వాలంటరీ వ్యవస్థ పింఛన్లు ఇవ్వకూడదనేది చెప్పడంతో మహిళలు, అదేవిధంగా ఒంటరి మహిళలు అయితేనేమి, వృద్ధులైతేనేమి, వికలాంగులు అయితేనేమి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయమే ఎవరైతే సహాయకులు ఉంటారో, వికలాంగులు అయితే సహాయకులను తీసుకొని వచ్చి సచివాలయాల దగ్గరకు చేరుకోవడం జరిగింది. ఉదయం నుండి వేచి చూశారు. ఎండలు విపరీతంగా ఉండడం, రాయలసీమ జిల్లాల్లో విపరీతంగా ఎండలు ఉండడం, ఉదయం నుండి వెయిట్ చేయడము, పింఛన్లు రాకపోవడము, తీవ్ర ఇబ్బందులకు గురైనామని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మహిళలు అయితే కూలి పనులు ఇడిచిపెట్టి ఈరోజు వచ్చి ఇక్కడే ఉంటున్నాము. ఈరోజు కూడా పింఛన్ లేకపోవడంతో రేపు ఉదయం రమ్మంటున్నారు. రేపు ఉదయం కూడా పని లేకుండా రావాల్సిన పరిస్థితి. 2 రోజుల పాటు తమ కూలి కానీ కూలి పనులు చేసుకొని బతికే వాళ్ళము. 2 రోజులు కూలి పనులు పోవడంతో పాటు ఏదైతే 1వ తేదీ వచ్చే పింఛను రాకపోవడము, ఇబ్బందులకు గురవుతున్నాము. 1వ తేదీ 2వ తేదీ పింఛను వచ్చిన మరుక్షణమే ఏదైతే చిన్న చిన్న ఇల్లు ఉంటాయో, అయితే కొట్టాలు అట్లుంటాయి, అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి 1000-1500 రెంట్లు కట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కరెంటు బిల్లులు అయితేనేమి, సరుకులు అయితేనేమి, ఆ పాల బిల్లు ఇట్లాంటివి ఉంటాయి. మేము ఒంటరిగా ఉండే మహిళలము ఈ పింఛన్ మీద ఆధారపడి బతుకుతూ ఉన్నాము. అలాంటి పరిస్థితుల్లో పింఛన్ వస్తుందని 1వ తేదీ నుండి ఎదురు చూసాము. 1వ తేదీ వస్తుంది అనుకున్నాము. అయితే 1వ తేదీ రాలేదు, 2వ తేదీ రాలేదు. ఈ రోజైనా వస్తాయని ఎదురు చూస్తున్న సందర్భంలో పింఛను 12 దాటే వరకు ఎదురు చూసాము. 1 గంట కావస్తుంది. అయినప్పటికీ పింఛన్లు ఇవ్వకపోవడంతో ఈ ఎండ వేడిమి తట్టుకోలేకపోతున్నాము. ఎండ విపరీతంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ సేమినాలు ఏర్పాటు చేయకపోవడం, అదేవిధంగా చెట్లు లేకపోవడంతో తాము ఇండ్లకు వెళ్తున్నాము అని అనేక మంది మహిళలు చెప్పడం జరిగింది. మహిళలు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ చిన్న పిల్లలు, వికలాంగులు ఎవరైతే 90% వికలాంగ తత్వం ఉంటుందో వారు కూడా ఉదయం నుండి వేచి చూసిన పరిస్థితి. తల్లి తీసుకొచ్చి సచివాలయాల దగ్గరకు వచ్చిన పరిస్థితుల్లో వాళ్ళు కానీ తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అలాంటి పరిస్థితుల్లో 1 గంట ఉన్నప్పటికీ డబ్బులు రాకపోవడంతో తాము ఎనికి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని, 2 రోజుల పాటు తీవ్ర ఇబ్బందులకు గురైనాము. 2 రోజులు కూలీలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇకనైనా అధికార యంత్రాంగం ఖచ్చితంగా పింఛన్లు ఇచ్చి తమను ఆదుకోవాలా. ఎవరైతే ఇండ్ల కాటికి సచివాలయాలకు రాలేరో వాళ్ళ ఇండ్లకు వచ్చి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మాకు ఇంటికి వస్తే బాగుంటుంది, ప్రతి నెల ఇంటికి వచ్చే వాళ్ళు ఇప్పుడు ఇంటికి రాకుండా సచివాలయం దగ్గరకు రావాలంటే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. ఎండలు విపరీతంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడైతే సచివాలయాలలో వాటి చోట్ల టెంట్లు ఏర్పాటు చేస్తే ఉపయోగం ఉంటుందని లబ్ధిదారులు కోరుకుంటున్న ఆ సందర్భం రాయలసీమ జిల్లాలో కనిపిస్తూ ఉంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. మొత్తంగా చూస్తూ ఉన్నాం 10 టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. పెన్షన్ లబ్ధిదారుల పడిగాపులు కాస్తున్న దృశ్యాలు, వారి పాటలు మనం చూస్తూ ఉన్నాం. ఏమాత్రం కూర్చోలేని, నడవలేని వృద్ధులను తమ కుటుంబ సభ్యులు కావచ్చు, ఇతరులు కావచ్చు, మంచాల మీద పడుకోబెట్టుకుని సచివాలయ కేంద్రాల వద్దకు తీసుకువెళ్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. వృద్ధులు, మహిళలు, వికలాంగులు వీరందరూ కూడా ఈ నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ నల్ల జెండాలు చేతపట్టుకుని పెన్షన్ల కోసం పడిగాపులు కాస్తున్న దృశ్యాలు అయితే ప్రతి ఒక్కరిని కూడా కలిసివేస్తున్న సిచ్యువేషన్స్ అయితే స్థానికంగా కనిపిస్తూ ఉంది. ఉదయం ఎండలోనే పడిగాపులు కాచాం. 12 గంటల వరకు కూడా క్యూ లైన్లోనే వేచి ఉన్నాం. ఇప్పటి వరకు కూడా మాకు పెన్షన్ల డబ్బు ఇంకా చేతికి అందలేదు. ఇదివరకు వాలంటీర్ వ్యవస్థ ఇంటికి తెచ్చి ఫస్ట్ గల్లా ఇచ్చేసేది. ఇప్పుడు ఈ నిర్ణయాల వల్ల మేమంతా కూడా రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి, ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి.
పెన్షన్లను వాలంటీర్లు పంపిణీ చేస్తున్న ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ పెన్షనర్లు వేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. పెన్షనర్ల పిటిషన్ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. ఈసీ చర్యలపై ఏపీ హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నామని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హైకోర్టుకు తెలిపారు.